చిత్ర పరిశ్రమలోని దర్శకులు, రచయితలు కొన్ని సందర్భాల్లో హీరోని దృష్టిలో ఉంచుకుని కథలు రాస్తుంటారు. ఇంకొన్నిసార్లు స్టోరీ సిద్ధమయ్యాక నిర్మాతలను సంప్రదించి స్టోరీ చెప్పాక ఇది ఫలానా హీరోకి సెట్ అవుతుందని కూడా వాళ్లే సలహాలిస్తుంటారు. టాలీవుడ్లో అగ్రనిర్మాణ సంస్థ అయిన సురేష్ ప్రొడక్షన్స్లో ఆ సంస్థలో ఎన్నో చిత్రాలకు సహాయకుడిగా పనిచేసిన కాశీ విశ్వనాథ్ గారికి స్టోరీ సిద్ధం చేసుకోమని డైరెక్షన్ చేసే ఛాన్స్ ఇచ్చారు నిర్మాత సురేష్ బాబు. తాను గతంలో రాసుకున్న ఒక చక్కటి ప్రేమ కథను సురేష్ బాబుకు వినిపించారు కాశీ విశ్వనాథ్ గారు. ఈ కథకు హీరోగా మహేష్ బాబు అయితే బాగుంటుందని, కాల్ షీట్స్ తీసుకునే బాధ్యత నాది అని నిర్మాత సురేష్ బాబు బంపర్ ఆఫర్ ఇచ్చారు. కానీ కాశీ విశ్వనాథ్ ఆ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించారు. మహేష్ బాబుతో సినిమా చేసేందుకు చాలామంది దర్శకులు క్యూలో ఉంటారు. ఆయన డేట్స్ దొరకడం కష్టం. ఇప్పటికే కెరీర్ పరంగా నాకు లేట్ అయింది. ఈ కథకి తరుణ్ అయితే సరిగ్గా సరిపోతాడు. పైగా నువ్వే కావాలి చిత్రంతో హిట్ అందుకుని యూత్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు అని సురేష్ బాబుకి చెప్పి తన కథకి హీరోగా తరుణ్ను ఎంపిక చేసుకున్నారు కాశీ విశ్వనాథ్. తరుణ్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన ఆ సినిమా 2002లో సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించింది. ఆ సినిమా పేరే నువ్వు లేక నేను లేను. అప్పట్లో ఆర్పి పట్నాయక్ సంగీతం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.